మానవులు తయారు చేసిన ఏదైనా వస్తువు లైట్ కంటే వేగంగా ఉంటుందా? మనందరికీ తెలుసు, కాంతి వేగమే ఈ ప్రపంచంలో వేగవంతమైందని. కానీ మనిషి తయారు చేసిన వస్తువు కూడా ఇలా వేగంగా ఉంటుందని మీరు ఆలోచించారా? ఇదేంటో వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియో ఇలాంటి వస్తువుల గురించి, వాటి వేగం గురించి చెప్పబోతోంది. అసలు అలాంటి వాటిని చూడడమే చాలా కష్టం. మరి వాటి గురించి తెలుసుకోవడం అంటే వింతే కదా. పదండి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత నెమ్మదిగా కదిలే జీవి గురించి మాట్లాడుకుందాం. దీని పేరు స్లోత్. ఇది చాలా నెమ్మదిగా కదులుతుంది. ఒక నిమిషంలో కేవలం 1.5 మీటర్స్ నుంచి 2.5 మీటర్స్ వరకు మాత్రమే కదులుతుంది. కానీ దీనికన్నా చిన్న చీమలు ఒక నిమిషంలో 40 నుంచి 50 మీటర్ల వరకు వెళ్ళగలవు. మనిషి ఒక నిమిషంలో 60 నుంచి 80 మీటర్ల దూరం నడుస్తూ ఉంటాడు. ఒక గంటలో 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం నడవగలడు. పరిగెత్తితే మనిషి గంటకు 30 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాడు. సైకిల్ అంటే ఒక గంటలో 35 కిలోమీటర్ల దూరం వెళుతుంది. మంచి రైడర్ అయితే 40 నుంచి 60 కిలోమీటర్ల దూరం వెళ్ళగలుగుతుంది. గుర్రం గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగం పరిగెడుతుంది. అయితే చిరుత ఇంకా వేగంగా పరిగెత్తగలదు. అది ఒక గంటకు 100 కిలోమీటర్ల దూరం వెళుతుంది. ఇది ప్రకృతిలో అత్యంత వేగంగా కదిలే జీవి. చిరుతపులి ఒక గంటలో 100 నుంచి 112 కిలోమీటర్ల దూరం పరిగెత్తగలదు. కానీ అంతకంటే వేగంగా కదిలే వస్తువు కూడా ఉంది. ఉదాహరణకు ఒక సూపర్ బైక్ గంటలో 120 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దాని తరువాత ఎస్యూవీ కార్లు. ఇవి గంటలో 150 నుంచి 200 కిలోమీటర్లు వెళతాయి. దానికన్నా ఎక్కువగా వేగం స్పోర్ట్స్ కార్లది. స్పోర్ట్స్ కార్స్ ఒక గంటకి 300 కిలోమీటర్ల దూరం పరిగెడతాయి. ఆ తర్వాత వచ్చే వేగవంతమైన వస్తువు హెలికాప్టర్. హెలికాప్టర్ గంటకు 400 కిలోమీటర్ల వేగం ప్రయాణించగలదు. ఇంకా వేగంగా కదిలే వస్తువుల గురించి చూస్తే జపాన్లో తయారైన సూపర్ ఫాస్ట్ ట్రైన్ గురించి చెప్పుకోవాలి. ఇది అత్యంత వేగంగా ప్రయాణించే ట్రైన్. జపాన్లో లో సిరీస్ మెగ్లవ్ గంటకు 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనికన్నా వేగంగా ఉన్నది బోయింగ్ 757 విమానం. ఇది గంటకు ఏకంగా 982 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళుతుంది. ఆ తర్వాత బ్రిటన్లో తయారైన థ్రస్ట్ ఎస్ఎస్సి అనే జెట్ కారు. ఇది గంటకు 1228 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. ఇంకా ఎక్కువ వేగంగా కదిలేది స్పీడ్ ఆఫ్ సౌండ్. ఇది ఒక గంటలో 1280 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. అత్యంత వేగవంతమైన వస్తువుల్లో అమెరికా తయారు చేసిన SR-71 బ్లాక్ బర్డ్ అనే విమానం ఒకటి ఉంది. దీని వేగం గంటకు 3540 కిలోమీటర్లు. దీనికి మరింత వేగంగా ఉండే నార్త్ అమెరికన్ X-15 అనే సూపర్ ఫాస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. అది గంటకు 7274 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. దీన్ని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కూడా నడిపారు. ఇక ఆ తర్వాత హైపర్సోనిక్ రాకెట్స్, స్లెడ్స్ గురించి చెప్పాలి. ఇది రాకెట్ మిసైల్ లాగా పనిచేస్తుంది. ఇది గాల్లో కాదు కానీ రైలు పట్టాలపై ప్రయాణిస్తుంది. దీని వేగం గంటకు 10,325 కిలోమీటర్లు. అలాగే అత్యంత వేగవంతమైన వస్తువుల్లో ఒకటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇది గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో భూమిని చుట్టి తిరుగుతుంది. దీనికంటే వేగంగా అపోలో 10 అనే స్పేస్ క్రాఫ్ట్ ఉంది. అది గంటకు 39,937 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. ఇంకా వేగవంతమైంది యులిసిస్. ఇదొక స్పేస్ క్రాఫ్ట్. ఇది సూర్యుని చుట్టూ జరుగుతున్న గతి విధిని అధ్యయనం చేయడానికి తయారు చేయబడింది. ఇలాంటి వేగవంతమైన వస్తువులు మన ఊహకు అందని వేగంతో వెళుతూ ఉంటాయి. యులిసిస్ అనే స్పేస్ క్రాఫ్ట్ గంటకు 4,680 కిలోమీటర్ల వేగంతో సూర్యుడి చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఇది ఇప్పుడు పనిచేయడం లేదు. తర్వాత స్టార్డస్ట్. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఉపగ్రహం నాసా రూపొందించింది. దీని వేగం గంటకు 4,644 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది కమెట్స్, ఆస్ట్రాయిడ్స్ గురించి అధ్యయనం చేయడానికి తయారైంది. తర్వాత వోయేజర్ 2 అనే స్పేస్ ప్రోబ్ గురించి చెప్పాలి. ఇది గంటకు 5,523 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇప్పటి వరకు ఇది 19.5 బిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అంటే భూమి నుంచి సూర్యుని చుట్టూ 15 సార్లు తిరిగేంత దూరం న్యూ హారైజన్స్ అనే స్పేస్ ప్రోబ్ 2016లో నాసా ప్రారంభించింది. దీని ఉద్దేశం ప్లూటో, క్యూబల్ బెల్ట్ను అధ్యయనం చేయడం. ఇది తన మిషన్లో విజయవంతమైంది. మరొక వేగవంతమైన స్పేస్ ప్రోబ్ వోయేజర్ 1. ఇది గంటకు 61,500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇప్పటి వరకు ఇది భూమి నుంచి 24.5 బిలియన్ కిలోమీటర్ల దూరం వెళ్ళింది. అంటే భూమికి సూర్యునికి మధ్య దూరం కంటే 18 రెట్లు ఎక్కువ. 1973లో నాసా జూపిటర్ ఇంకా సోలార్ సిస్టమ్ బయట ప్రపంచాన్ని అధ్యయనం చేయడానికి పయనీర్ 10 అనే ప్రోబ్ను లాంచ్ చేసింది. ఇది తన మిషన్లో విజయవంతమైంది. అంతేకాకుండా అంతరిక్షంలో సోలార్ సిస్టమ్ను దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ప్రవేశించింది. అయితే 30 ఏళ్ల తర్వాత 2003లో దాని సిగ్నల్స్ ఆగిపోయాయి. ఇది అంతరిక్ష గర్భంలో ఎప్పటికీ కనబడకుండా కనుమరుగైందన్నమాట. దాని వేగం గంటకు 1,32,000 కిలోమీటర్లు. మరో వేగవంతమైన ప్రోబ్ పయనీర్ 11.
ఇది కూడా 1973లో ప్రారంభించబడింది. దీని వేగం గంటకు 1728 కిలోమీటర్లు. 1973లో ప్రారంభించబడిన పయనీర్ 11 ప్రోబ్ 1974లో జూపిటర్ దాటి 1979లో శనిని అంటే శాటర్న్ని దాటి అంతరిక్షంలోకి ప్రవేశించింది. 1995లో ఇది భూమికి సంకేతాలు పంపించడం ఆపేసింది. తర్వాత మరో వేగవంతమైన యంత్రం గెలీలియో ఆర్బిటర్. ఇది 1989లో నాసా ద్వారా జూపిటర్ ఇంకా దాని చందమామలపై పరిశోధన చేయడానికి పంపించబడింది. 6 సంవత్సరాల తర్వాత 1995లో జూపిటర్ చేరుకుని తన మిషన్ విజయవంతంగా పూర్తి చేసింది. అయితే దాని మిషన్ ముగిసిన తర్వాత ఇది బలవంతంగా జూపిటర్కు దెబ్బతీయబడి నాశనం చేయబడింది. గెలీలియో స్పేస్ క్రాఫ్ట్ను నాశనం చేయడానికి కారణం జూపిటర్ యొక్క చంద్రుడు యూరోపాలో నీరు, జీవం గురించి ఆధారాలు ఉన్నాయని భావించడం. దాని ప్రభావం కోసం అది యూరోపా పైకి పంపకుండా జూపిటర్లో దించేశారు. మరో వేగవంతమైన స్పేస్ క్రాఫ్ట్ హెలియస్ 2 సూర్యుని ఎక్స్టర్నల్ భాగాలను అధ్యయనం చేయడానికి పంపించారు. 1974లో ప్రారంభించబడిన ఈ స్పేస్ క్రాఫ్ట్ గంటకు 2,38,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది సూర్యుడికి 48 మిలియన్ కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి 12 సంవత్సరాల పాటు అధ్యయనం చేయబడింది. హెలియోస్ 2 స్పేస్ క్రాఫ్ట్ సూర్యుని అధ్యయనం చేయడానికి పంపించబడింది. దీని వేగం గంటకు 25,800 కిలోమీటర్లు. తర్వాత జూనో ఆర్బిటల్ గురించి చెప్పుకోవాలి. ఇది జూపిటర్ గ్రహాన్ని అధ్యయనం చేయడానికి నాసా పంపింది. ఇది జూపిటర్ నిర్మాణం గురించి ముఖ్యమైన సమాచారం అందించింది. దీని వేగం గంటకు 2,65,500 కిలోమీటర్లు. ఇంతకంటే వేగవంతమైంది పార్కర్ సోలార్ ప్రోబ్. ఇది 2018లో నాసాలో ప్రారంభించబడింది. ఇది సూర్యుని అత్యంత సమీపానికి వెళ్ళింది. దాని వేగం గంటకు 692 కిలోమీటర్లు. ఇది సూర్యుని గురించి కొత్త సమాచారం అందించడం కోసం విజయవంతంగా పనిచేస్తోంది. పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి అత్యంత సమీపంగా వెళ్లి సుమారుగా 65 లక్షల కిలోమీటర్ల దూరంలో సూర్యుడిని పరిశోధిస్తోంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఆధునిక స్పేస్ ప్రోబ్ల గుర్తింపు గురించి రూపొందించారు. ఇది ఇప్పటికీ తన పనిని విజయవంతంగా చేస్తోంది. ఇక వేగవంతమైన వస్తువుల గురించి మాట్లాడితే రేడియో తరంగాల వేగం గురించి చెప్పాలి. అంతరిక్ష మిషన్ల ద్వారా డేటా రేడియో తరంగాల రూపంలో పంపబడుతుంది. రేడియో తరంగాలు వేగం సెకన్కు 3 లక్షల కిలోమీటర్లుగా ఉంటుంది. అది లైట్ యొక్క వేగంతో సమానం. అంటే మనిషి ఇప్పుడు లైట్ యొక్క వేగంతో పోటీ పడుతున్నాడు. భవిష్యత్తులో మనం ఇంకా ఎక్కువ దూరాలకు, ఇంకా ఎక్కువ వేగాలతో ప్రయాణించవచ్చన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.